పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ అన్నా హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు. అగ్ని ప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు. అలాంటి మహిళను ట్రోల్ చేయటం తప్పు అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాట తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయటం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పటం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్పై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది.